హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో, అందులో చిటికలో అయిపోయే బిర్యానీ అయితే ఇంకా బ్యాచిలర్స్‌కి కానీ, ఇంట్లో ఎవరైనా బిజీగా ఉన్న వాళ్ళకి కానీ ఇలా కుక్కర్ బిర్యానీ ట్రై చేస్తే చాలా బావుంటుందనమాట. సో, నేను ఇవాళ ఈజీగా అయిపోతుంది కదా అనేసి కుక్కర్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం అల్లం, తెల్లగడ్డ, అలాగే కొబ్బరి, ధనియాలు తీసుకున్నాను. ఒకవేళ కొబ్బరి ఇష్టం లేని వాళ్ళైతే మీరు కొబ్బరి గాని స్కిప్ చేసేసి ఇలాగ మెత్తగా మిక్సీలాగా పట్టుకొని పక్కన ఉంచుకుందావాలి. మిక్సీలాగా కాదు, మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం కుక్కర్ బిర్యానీ కాబట్టి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాము. మీకు ఒకవేళ నెయ్యి కానీ కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకొద్దిగా నెయ్యిని ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దానికి ఇంకా కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసి కొంచెం సేపు ఒక 1 మినిట్ అలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకునేసి అందులో వేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నిలువుగా కట్ చేసినవి ఇలాగా బాగా వేయించుకోవాలన్నమాట. అవి మగ్గిన తర్వాత మరి ఎక్కువ వాడకుండా ఉంటే మనకి పచ్చిగా అనిపిస్తుంది, బాగుండదన్నమాట. సో బాగా ఆనియన్స్ కానీ బాగా వేగితే టేస్ట్ అనేది బాగొస్తుంది. టమాటో కూడా వేసి టమాటో కొద్దిగా వాడిన తర్వాత మనకి ఒకవేళ మసాలా కానీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మసాలా కొద్దిగా ఎక్కువ వేసుకోండి. మేము మీడియంగా తింటాము, సో దానికి తగ్గట్టు నేను మసాలా వేసుకున్నాను అనమాట. ఇంకా అందులోనే పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకుందాము. సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత అన్నీ ఉప్పు, పసుపు అన్నీ కలిసేలాగా బాగా వేసుకొని ఆనియన్స్ని, టమాటాని వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత మనము ఆల్రెడీ చికెన్ని కడిగి పెట్టుకుంటున్నాం కదా. నేను ఆల్రెడీ 3/4 కేజీ తీసుకున్నాను అనమాట. సో లెగ్ పీసెస్ మీకు ఏవి కావాలంటే అవి ఇలాగా కట్ చేసి అందులో వేసి బాగా కలిపెట్టాలి. ఇలా కలిపెట్టడం వల్ల మనకి మసాలా అంతా కూడా ముక్కలకు పడుతుందన్నమాట. సో మన రుచికి సరిపడా తర్వాత వచ్చేసి మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం మీకు ఇంకా మీ టేస్ట్ని బట్టి అనమాట వేసుకొని అదంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి. మూత పెట్టి కలిపేసి మూత పెట్టాలి. ఇందులో నీళ్ళంతా కూడా ఉంటాయి కదా, ఆ నీళ్ళన్నీ వచ్చి ఇంకిపోయే వరకు కానీ చేసుకున్నామంటే మనకి చికెన్లో నీచు వాసన అనేది పోతుందన్నమాట. ఇలాగా అందులో వాటర్ అన్నీ వచ్చి ఇంకిపోయిన తర్వాత మనం 1/2 అవర్ ముందు నానపెట్టుకోవాలి బియ్యము. నేనైతే నార్మల్ బియ్యం తీసుకున్నాను. ఇక్కడ బాస్మతి రైస్ అయినా కూడా 1/2 అవర్ ముందు నానపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోస్తాను నేను. 1.5 గ్లాస్ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇంకా దాంట్లో కొత్తిమీర అలాగే పుదీనా ఫ్లేవర్ కానీ ఒకవేళ ఇష్టపడే వాళ్ళు కానీ అయితే పుదీనా ఫ్లేవర్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా దాని తర్వాత గరం మసాలా, అలాగే ఒకవేళ ఈ స్టేజ్లోనే ఉప్పు కారం కానీ ఒకవేళ సరిపోతుందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి. ఒకవేళ కావాలి అంటే కొద్దిగా ఉప్పుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట ఈ స్టేజ్లోనే. ఇంకా అంతా కూడా అన్నీ వేసేసాం కాబట్టి కొంచెం బాగా కలిపెట్టి దానిని ఇంకా మూత పెట్టి ఒక 3 విజిల్స్ హై ఫ్లేమ్ మీదే 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని పక్కన పెట్టేయాలి. అందులో ఆవిరంతా కూడా పోయిన తర్వాత మనం ఇంకా కుక్కర్ మూత తీసి చూసారా ఎంత బాగుందో. స్మెల్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా అంతే బాగుంది. మనము ఎప్పుడైనా బిర్యానీ ఒక దాంట్లో చేస్తే దాన్ని పక్క దాంట్లోకి తీసుకుంటే మనకి లాస్ట్లో చల్లారిపోయిన తర్వాత గడ్డలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఇది జస్ట్ ఒక చిన్న టిప్, అందుకని నేను హాట్ బాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట. మా పాప వడ్డిస్తూ ఉంది. మీలో ఎంతమందికి బిర్యానీలో కర్రీ కలుపుకొని తినే అలవాటు ఉంది, అలాగే రైతా కానీ ఇలా కలుపుకొని తినే అలవాటు ఉంది? నాకైతే మాత్రం ఎందుకో ఇవి 2 కలుపుకుంటే టేస్ట్ చప్పగా అయిపోయి బిర్యానీ టేస్ట్ తెలియలేదు నాకు అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ మా హస్బెండ్ మాత్రం కర్రీ లేకుండా అస్సలు తినరు. వైఫ్ అండ్ హస్బెండ్ ఫుల్ ఆపోజిట్ ఉంటారు, తెలిసిందే కదా అందరికీ. సో మా ఇంట్లో కూడా అంతే అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మాత్రం ఇంకా ఈ వీడియో తీస్తున్నాను కాబట్టి నేను కర్రీ వేసుకొని తింటున్నాను. బట్ నాకైతే మాత్రం పర్సనల్గా కర్రీ లేకుండానే ఇష్టం. మీరు ఎలా తింటారనేది నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.